నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్కపేట్ మిషన్ ప్రయోగం సక్సెస్. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు పయనం. డేంజర్ సిచ్యువేషన్, మాస్కులు కూడా సరిపోవు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళన. ఘనంగా చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. వేడుకగా కార్తీక దీపం మహోత్సవం. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన ప్రాంగణం. టీటీడీకి త్వరలో ఏఐ చాట్బాట్. శ్రీవారి భక్తులకు దర్శనం. గదుల బుకింగ్ ఇకపై చాలా ఈజీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ ఏవీఎస్ఓగా విధులు నిర్వహించిన వై సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకోవటం అత్యంత బాధాకరమని, పరకామణి కేసు, కల్తీ నెయ్యిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు భద్రత కల్పించాలని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలించినటువంటి రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసినటువంటి గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఉందని కూటమి ప్రభుత్వ నాయకులు విచారణ పేరుతో అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి ఆత్మహత్యకు కారకులయ్యారని, ఈ మరణం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని ఉమ్మడి వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఇంత దారుణం జరుగుతున్నది. భగవంతుని పేరు చెప్పుకొని మమ్మల్ని ఇరికించేటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు దాడి చేస్తున్నామనేటువంటి భయంతో ఈ రకంగా ఇరికించాలా, ఎట్లో ఒకట్ల కేసుల్లో జైలుకు పంపించాలా అన్నటువంటి తాపత్రయంతో ఈ రోజున ఈ ప్రభుత్వ దాష్టికానికి ఒక అమాయకుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు. ఆ విచారణ చేయించేటువంటి గంగాధర్ గారు అనేటువంటి ఎస్పీ, వేణుగోపాల్ అనేటువంటి డిఎస్పీ, గణపతి భోపాల్ అనేటువంటి డిఎస్పీ, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో. నరసింహ కిషోర్ అనే అతను ఆ పై ఆఫీసర్గా నాకు చెప్పినాడు అంటే, రే ఆయన పేరేందిరా చెప్పేది, పేపర్లలో వచ్చినటువంటి వాడి పేరు చెప్పురా అని అడిగినటువంటి విచారణ తతంగం మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం పట్ల టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు గత ప్రభుత్వాన్ని ఎండగట్టారు. విచారణ చేపట్టకపోతే ఇవన్నీ కూడా పులివిందల రాజకీయం అంటామా, కడప రాజకీయం అంటామా, ఆ విధంగా వీళ్ళు ఏదో మొదట ఆస్తుల కోసమో లేకపోతే తమ వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యత కోసమో కడప జిల్లా పులివిందల టార్గెట్ చేసుకొని రాజకీయాలు ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ రోజు బాబాయ్ కావచ్చు, రవి చంపిన దాంట్లో కావచ్చు, లేకపోతే ఈ రోజు ఏదైతే ఇతను ఏఎస్ఓ సతీష్ కుమార్ చంపిన
ఏవైతే ఉన్నాయో గతంలో ఎప్పుడు జరగడా ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగడా ఎప్పుడు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కూడా ఈ యొక్క 5 మందిని కూడా వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపడితే కేంద్ర ప్రభుత్వం వెంటనే లేదా న్యాయమూర్తులు ఏదైతే ఇచ్చారో దానికి తూట్లు పొడిచే విధంగా ఈ ముందు కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటనే వెంటనే కరుణాకర్ రెడ్డి అరెస్ట్ చేసి ఏదైతే బహిరంగంగా చెప్పారో ఒక న్యాయ వ్యవస్థ సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశిస్తే టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి దానికి సహకరించాల్సింది పోయి ఆ యొక్క న్యాయస్థానం ఏర్పాటు చేసిన సిడ్నీ ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారో. పవిత్ర పుణ్యక్షేత్రం టీటీడీ శ్రీవారి పరకామణి భారీ కుంభకోణం కల్తీ లడ్డు వివాదాలలో ముద్దాయిలుగా ఉన్నవారికి ప్రాణహాని ఉందని గత టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ దుర్మరణం ఒక ఉదాహరణ అని తెలుగుదేశం పార్టీ నేతలు రవినాయుడు, అన్నా అనితా యాదవ్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆత్మహత్యకు కానీ ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడు బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు. ఈరోజు ఇంతకుముందే వాళ్ళ సతీమణి కూడా మార్చిరికాయకు వచ్చారు. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, నేను విచారణకు వెళ్తున్నాను, ఆ రోజు జరిగిన ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ తెలపదలుచుకున్నాను. స్వామివారి భక్తుడిగా, స్వామివారికి సేవ చేసిన వ్యక్తిగా నాతో తప్పులు చేయించుంటే ఆ తప్పులని నేను అక్కడ వెల్లడిస్తాను అని స్పష్టంగా కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరిన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. సతీష్ గారు చాలా కీలకం. ఆయన్నే ఇంతటి పరిస్థితి చేశారంటే సామాన్యులు మామూలు కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని ఎంత వేధిస్తారనేది మానసికంగా కావచ్చు, లేదా వాళ్ళకి ఇంకేదో అంటగట్టి వాళ్ళని సైకలాజికల్ గా ఎలా దెబ్బతీయాలనే ఒక కొత్త రాజకీయం అనేది తిరుపతిలో మొదలు పెట్టారు. ఇక్కడ నుంచే మొదలైంది. ఎలా ఆడవాళ్ళని ఏమంటే వెనకడిగేస్తారు, ఎలా కృంగదీయచ్చు, వాళ్ళ ఇళ్లలోకి ఎలా వెళ్ళచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనే కుతంత్ర బుద్ధి, దరిద్రపు బుద్ధి. నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం ఉదయం నగరంలోని గరుడ సర్కిల్, రుయా సర్కిల్, జూ పార్క్ రోడ్డు తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు ఏర్పాటు చేయటంతో పాదచారులకు ఇబ్బందులు వస్తున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. జూ పార్క్ వెళ్లే మార్గంలో కూడా టిఫిన్ బండ్లు ఎక్కువయ్యాయని, వారు వ్యర్థాలు రోడ్డు పక్కన పడేస్తున్నారని అన్నారు. దీనివలన వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, హెల్త్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకొని ఫుట్పాత్లపై ఉన్న బండ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని డయాబెటీస్ను అంతమొందించే దిశగా వాకర్స్కు లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వాకర్స్ హాజరై షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించుకున్నారు. మధుమేహ దినోత్సవంగా ఈరోజు ప్రపంచం మొత్తం జరుపుకుంటోంది. ఎందుకంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ డయాబెటీస్ని అంతమొందించేందుకు ఈరోజు దేశంలో ఉన్న డాక్టర్లందరూ, ప్రపంచంలో డాక్టర్లందరూ నడుము బిగించి ఎన్నో వివిధ రూపాలైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ని తయారు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు తిరుపతిలో నారాయణాద్రి హాస్పిటల్ వారిచే ఈరోజు మెగా డయాబెటిక్ క్యాంపుని రూపొందించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 500 మంది వాకర్సు పాల్గొని వాళ్ళ రక్త పరీక్షలన్నీ చేసుకొని వాళ్ళు ఆరోగ్యానికి బాటలు వేసేందుకు నారాయణాద్రి వారు నడుము బిగించి ఈరోజు ముందుకొచ్చారు. మనము ప్రజల్లో అవగాహన పెంచి చక్కగా డయాబెటీస్ వ్యాధి ఉన్నా కూడా అది కాంప్లికేషన్స్ వైపు దారి తీయకుండా వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ వైద్యుల సలహాలు మరియు మోతాదుకు తగిన మందులు వాడుకుంటూ వారు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఫర్దర్గా వాళ్ళకి ఆరోగ్యపరంగా కాంప్లికేషన్స్లో వెళ్లకుండా ఆరోగ్యమైన లైఫ్ స్టైల్
లీడ్ చేయాలనేసి మనము ఈ డయాబెటీస్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈరోజు మనకి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లిఖితారెడ్డి గారు ఈరోజు మనకి ఆమె ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపు ఉచితంగా చేయబడింది. ఈ నవంబర్ 14th ఎవ్రీ ఇయర్ మనము వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటాము. దిస్ ఈజ్ జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పేషెంట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండి డిసీజ్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసం ఇలా ఇయర్లీ వన్స్ మనం వరల్డ్ డయాబెటీస్ డే చేసుకుంటూ ఉంటాం. ఆన్ దిస్ అకేషన్ మేము ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ఇవాళ అయితే ఫ్రీ మెడికల్ చెకప్ రిగార్డింగ్ డయాబెటీస్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అప్ టు November 25th. So please come visit Astra Narayanadri Hospitals and get your health tested. Keep moving and stay healthy. నారాయణాద్రి వారు వచ్చి మా వినాయక సాగర్ వాకర్స్ క్లబ్లో ఏర్పాటు చేసినందుకు ముందుగా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజే కాదండి, దాదాపు గతంలో కూడా వరల్డ్ ఆర్ట్స్ డే రోజు కూడా వచ్చి నిజంగా ఇక్కడ మంచి కార్యక్రమం కండక్ట్ చేసి మా వాకర్స్ క్లబ్కే కాకుండా అందరికీ కూడా వాళ్ళు ఈ ఆరోగ్య సమస్యలను రిమూవ్ చేసినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాబట్టి ఈ డయాబెటిక్స్ డేని అందరూ భయపడద్దండి, మేమున్నామంటూ వాళ్ళకి ఏ విధంగా అవగాహన చెప్పాలి, ఈ బ్లడ్ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేసి ఈ డయాబెటిక్ సంవత్సరానికి ఒకరోజు అందరికీ తెలియజేయడానికి డయాబెటిస్ డే అనేవి పెట్టారు. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేల్కొని అందరూ మనకు ఉన్నా లేకపోయినా అందరూ పరీక్షలు చేసుకొని మాకుంది అయిన వాళ్ళు జాగ్రత్త పడుతూ లేని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం పుస్తకమని ప్రముఖ రచయిత రాసాని తెలిపారు. తిరుపతి ప్రధాన గ్రంథాలయంలో పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విద్యార్థుల మధ్య వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, ప్రముఖ రచయిత రాసాని, నడ్డి నారాయణ, లైబ్రరీ అధికారి శివ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోజులో గంటసేపు పుస్తకాన్ని పఠనం చేయడం ద్వారా ప్రపంచంలో గొప్ప మేధావంతులుగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని, నేటి యువత చరవాణి మోజులో పడి విద్యకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కూడా రావాలి, లైబ్రరీకి ఒక టైం కనీసం ఒక గంట సేపు కేటాయించాలి. ఎందుకనంటే జడత్వంలో మునిగిపోయి అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నటువంటి సమాజాన్ని పుస్తకం మళ్ళీ చైతన్యవంతం చేసి ఒక మార్గం చూపిస్తుంది, ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది సమాజానికి పుస్తకం. కాబట్టి ఆ పుస్తకాల నిలయం మనకు ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. ఎప్పుడైతే మనము విధిగా అంకిత భావంతో మన విద్యను అభ్యసిస్తామో అప్పుడు ప్రపంచ జ్ఞానాన్నంతా కూడా మన అరచేతిలో పట్టుకుని ఆ జ్ఞాన సహకారంతో మనం ముందుకెళ్ళడానికి ఒక అద్భుతమైన ప్రపంచమే విద్య. దాని పేరే మన లైబ్రరీ. ప్రజాకవి వాగ్గేయకారులు డాక్టర్ అందశ్రీ అకాల మరణం సందర్భంగా సంస్మరణ సభను నిర్వహించారు. తిరుపతి బైరాగుపట్టణంలో ఉన్న సిపిఐ కార్యాలయంలో ప్రజాకవి డాక్టర్ అందశ్రీ సంస్మరణ సభను ప్రజా నాట్య మండలి, సాహితీ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ, అరసం ప్రతినిధి సాకం నాగరాజు హాజరయ్యారు. వీరితో పాటు సిపిఐ నాయకులు రామానాయుడు, చిన్నం పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, ఎన్డి రవి తదితరులు పాల్గొన్నారు. విద్యను విద్యార్థులు విధిగా అభ్యసించడం ద్వారా భావి భారత పౌరులుగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎంఈఓ బాలాజీ తెలిపారు. తిరుపతి బైరాగుపట్టణలోని భవితా కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం వంటివి ప్రత్యేక ప్రతిభావంతులకు నిర్వహించారు. అందులో విజేతగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి వారి నైపుణ్యాన్ని అభినందించారు. నేను చాలా భవితా సెంటర్లు చూశాను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ భవితా సెంటర్ ఏదంటే తిరుపతి అర్బన్. ఎందుకంటే ఇక్కడ పనిచేసేటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు చాలా డెడికేటెడ్గా వాళ్ళు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. సో మానవ సేవే మాధవ సేవ. సో మానవ సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవంతుడికి టెంకాయ కొట్టాల్సిన అవసరం లేదు, కర్పూరం వెలిగించాల్సిన అవసరం లేదు, ఊదుబత్తి వెలిగించాల్సిన అవసరం లేదు. సో మనస్సుకు పెట్టి సేవ చేసేది ఒక అవకాశం ఇక్కడే ఉంది. సో ఈరోజు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డేని మనం ఈ భవితా సెంటర్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుగునమ్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, తిరుపతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం విధిగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ప్రజల నుండి వస్తున్న వినతులను స్వీకరించి సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అనునిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుల్లా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని, ప్రజలందరూ ఆయనకు తోడ్పాటుగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ ఆకాంక్షించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్ల సైట్లు పట్టాలు ఇచ్చారే కానీ అవి ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా మరి మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎవరైతే డిపాజిట్ కట్టున్నారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ ఇప్పించి మళ్ళీ హౌస్ సైట్స్ ఇప్పించడం, ఎవరైతే గత ప్రభుత్వంలో సైట్లు వచ్చాయో వాటిని క్యాన్సిల్ చేయించి వాళ్ళకి హౌస్ సైట్లు ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే పెన్షన్కి అర్హులై ఉంటారో కార్డుల్లో మరి ఉమ్మడిగా ఉంటారో వాళ్ళకి స్ప్లిట్ కార్డులు ఇప్పించి పెన్షన్లు కూడా ఇప్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు అన్నదానం నిర్వహించారు. తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద రోగులకు, వారి సహాయకులకు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, దంపూర్ యువసేన సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం చేయటంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదు అని చెప్పారు. ప్రజలందరి మనిషిగా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు అభిమానించే గొప్ప నాయకుడు దంపూర్ భాస్కర్ అని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సముచిత స్థానం కల్పించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఇబ్బందుల్లో ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయటంలో దంపూర్ భాస్కర్ ఎప్పుడూ ముందు ఉంటారని గుర్తు చేశారు. ఆయన యువసేనగా మేము చేయడం, సీనియర్ నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ఇలాంటి జన్మదిన వేళలు మరి ఎన్నో చేసుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులను ఆశించాలని మేము దేవదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఎల్లవేళలా కంటిన్యూగా ఆ భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం ఇచ్చినంత కాలం ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఆయన సర్వీస్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచి మార్గంలోకి తీసుకెళ్లేదానికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయనకి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, దేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షించే బీజేపీ బీహార్ ఎన్నికలలో విజయ దుందుబి మోగించిందని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగిస్తుంది. దానికి ప్రధాన కారణం భారతీయులంతా కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ భారతదేశానికి బీజేపీ శ్రీరామ రక్ష అన్ని వర్గాల ప్రజలను కూడా దగ్గర చేర్చుకొని అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. కాబట్టి నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు చూస్తున్నాం. బీహార్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బీజేపీ రావాలి, ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా మొన్న తీసుకొచ్చినటువంటి జీఎస్టీతో అందరూ లాభపడ్డారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైనటువంటి స్థానాలను గెలుచుకుందంటే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు బీహార్ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ని తలదన్నే విధంగా ఈరోజు ఫలితాలు ఇచ్చారు. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కోటి దీపోత్సవము టీటీడీ వాళ్ళు చేసిన కోటి దీపోత్సవానికి ఫస్ట్ టైం వస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అంతేకాకుండా భక్తులకు కావాల్సిన అన్ని వస్తువులు వాళ్ళే సమకూర్చి కోటి దీపోత్సవము బాగా చేయించడానికి బాగా చేస్తా ఉన్నారు. కార్తీక దీపోత్సవము టీడీ వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారండి. అక్కడ కావాల్సిన కిట్ అంతా కూడా చాలా బాగా ఇస్తున్నారు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు అందరికి ఇబ్బంది లేకుండా. ఏజ్ వాళ్ళకి కూడా స్టూల్ పైన కూర్చోడానికి కూడా అవకాశం బాగా ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం రావడం అండి, చాలా హ్యాపీగా ఉంది. దేవస్థానం చేస్తున్నారు, మాకంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివన్నీ చేస్తే మేము పాల్గొంటాము, మాకు హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి చేసినప్పుడు ఆడవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కదా. దీపం అంటే ప్రతి ఒక్కరికి ఆనందమే కదా. ఇలాంటివి మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో
భాగంలో ఇలాంటివన్నీ ప్రారంభిస్తారు. అలా చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏమేమి వస్తువులు ఇచ్చారు మేడం? పసుపు, కుంకుమ, నెయ్యి, ప్రమిద, ఒత్తులు ఇచ్చారండి. మాట్లాడే బుక్ కూడా ఇచ్చారు. ఇచ్చారండి, ఇది కూడా ఇచ్చారు. కోటి దీపోత్సవం ఏర్పాట్లు అన్ని ఒత్తులు, నెయ్యి, పసుపు, కుంకుమ, జాకెట్ పీసులు అన్నీ సమకూర్చారు చేయటం కోసం. బాగా చేశారు ఏర్పాట్లు, బాగా జరుగుతున్నది కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి భక్తులకు ఆధునిక సాంకేతిక సౌకర్యాలను అందించే దిశగా ముందడుగు వేసింది. భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే అనేక డిజిటల్ సేవలను అందిస్తున్న టీటీడీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత చాట్బాట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. AI ఆధారిత ఈ చాట్బాట్ ద్వారా భక్తులు ఆన్లైన్లో అందించే శ్రీవారి దర్శనం సేవలు, వసతి గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాదం, ఆర్డర్ వివరాలు, తిరుమలలో రవాణా సదుపాయాలు, ధాతృత్వ సేవలు, సహాయక కేంద్రాలు వంటి అనేక అంశాలపై సమాచారం పొందగలుగుతారు. టీటీడీ ఈ ప్రాజెక్ట్ కోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక టెక్నాలజీ సంస్థలకు టెండర్లు ఆహ్వానించింది. వీటిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ప్రతిపాదన ఉత్తమమని గుర్తించి టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. AWS సంవత్సరానికి కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో ఈ సేవలను అందించనుంది. అమెజాన్ ఆధారిత ఈ చాట్బాట్ క్లౌడ్ టెక్నాలజీపై పనిచేస్తుంది. దీని ద్వారా సమాచారం భద్రతతో పాటు అత్యంత వేగంగా అందుతుంది. టీటీడీ ఇప్పటికే డిజిటల్ మార్పు దిశలో పలు కార్యక్రమాలు చేపట్టింది. మొబైల్ యాప్, QR ఆధారిత దర్శన టికెట్లు, ఆన్లైన్ వసతి బుకింగ్స్, డిజిటల్ డొనేషన్స్ వంటి సేవల తరువాత ఇప్పుడు AI చాట్బాట్ ప్రవేశపెట్టడం ద్వారా మరో ముఖ్యమైన దశను చేరుకుంది. భక్తులు ఇక లైన్లో నిలబడకుండా, కాల్ సెంటర్కి ఫోన్ చేయకుండా కేవలం ఒక క్లిక్తో అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు. టీటీడీ ధర్మకర్తల మండలి ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించింది. భక్తుల సేవలో సాంకేతికతను వినియోగించుకోవటం తమ ధ్యేయమని అమెజాన్తో ఒప్పందం ఈ దశలో ఒక చారిత్రాత్మక అడుగని పేర్కొంది. మండలి సభ్యులు మాట్లాడుతూ, తిరుమల భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. అందువల్ల సమయానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వ్యవస్థ అవసరం. AI చాట్బాట్ ఈ అవసరాన్ని తీర్చగలదు అని తెలిపారు. టమోటా ధరలు రోజురోజుకు పతనం అవుతూ ఉండటం, పంట సాగుకు అధిక వ్యయం వెచ్చించవలసి వస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందాన తయారైంది టమాటా రైతుల పరిస్థితి. రోజు రోజుకి బహిరంగ మార్కెట్లో టమాటా ధరలు రోజుకి దిగజారుతుండటంతో 6 కాలం పండించిన రైతులు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన మోందా తుఫాన్ దాటికి పంటలు తీవ్రంగా నష్టపోవడంతో మిగిలిన పంటకు సరైన ధర లభించకపోవడంతో కోసిన పంటను కనీసం మార్కెట్లకు తరలించేందుకు కూడా రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు టమోటాలను మార్కెట్లకు తరలించలేక నష్టపోతున్నారు. దీంతో టమాటాలు తోటల్లోనే కుళ్ళి వర్షాలతో నల్ల మచ్చ వ్యాధి సోకి పంట నష్టం జరుగుతోంది. 1-2 సార్లు కోతలు చేసిన ఆకులు రాలిపోయి ధరలు కూడా తగ్గి 15 కిలోల బాక్సు 150 రూపాయల నుండి 200 రూపాయల లోపు మాత్రమే పలుకుతున్నాయి. దీనితో పెట్టుబడులు సైతం చేతికందే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి టమాటా రైతులకు సబ్సిడీలో విత్తనాలను, ఎరువులను అందించి విరివిగా కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. ఈరోజు మదనపల్లి, పలమనేరు, బంగారుపాలెం ఈ ప్రాంతాల్లో, పాయలపాడు, పీలేరు, కలకడ ఈ ప్రాంతాల్లో మొత్తం టమాటా పైన ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. అది కులంతో సంబంధం ఉంటే అన్ని కులస్తులు, అన్ని మతస్థులు ఈ టమాటా పండిస్తున్నారు. కానీ టమాటాకు 1 ఎకరా నారు నాటాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అటువంటి టమాటా నారు నాటి పంట చేతికొచ్చిన తర్వాత 2 లక్షలు కాదు కదా, 20,000 రూపాయలు కూడా రావడం లేదు ఎకరాకి. దీన్ని మార్కెట్లో కమిషన్దారులు, దోపిడీదారులు, దళారులు వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం స్థిరమైనటువంటి రేటు కల్పించకపోవడం వల్లనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, టమాటా గుజ్జు ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా టమాటా సాసు తయారు కావడం వల్ల రైతాంగం టమాటాలు ఫ్యాక్టరీకి తోలుకోవడం వల్ల వాళ్ళకి గిట్టుబడి అవుతుంది. అలాగే టీటీడీ యాజమాన్యం కూడా టమాటాలు కొనమని చెప్తున్నా, కొనడం లేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,29,180 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,636 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,64,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 170 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్కపేట్ మిషన్ ప్రయోగం సక్సెస్. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు పయనం. డేంజర్ సిచ్యువేషన్, మాస్కులు కూడా సరిపోవు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళన. ఘనంగా చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. వేడుకగా కార్తీక దీపం మహోత్సవం. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన ప్రాంగణం. టీటీడీకి త్వరలో ఏఐ చాట్బాట్. శ్రీవారి భక్తులకు దర్శనం. గదుల బుకింగ్ ఇకపై చాలా ఈజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.